ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. 3 years బ్యాక్ రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. ఓకే, ఓవరాల్ గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ ఏ అండ్ బి బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ ఓకే, మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే, వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే. అందులో లేదన్నారు. ఇంకొకటి, ఇన్ని వరదలు వచ్చాయండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇన్ని వరదలు వచ్చాయి, ఎప్పుడు కూడా మా ల్యాండ్ లో కొంచెం వాటర్ చూడలేదు. మా అపార్ట్మెంట్ చుట్టూ అది మూసిని పక్కన పెట్టండి, వాటర్ అంతా అక్కడ ఎప్పుడు వెళ్తాయి, పైనుంచి మీరు డ్యామ్స్ వదిలినప్పుడే వాటర్ ఫ్లో చూస్తున్నాం. ఇంత ఇదిగా చూడట్లేదు. చిన్న వాటర్ డ్రాప్ కూడా మా అపార్ట్మెంట్లో మేము ఎప్పుడూ చూడలేదు. అదే అంటున్నాను, మా పరిసరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు. అందుకని ఓకే, బఫర్ జోన్ కాదు ఇది అన్నారు, ఓకే అయిపోయింది. అంత వాటర్ ఒకవేళ ఇక్కడ వాటర్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు నోటీసులు కూడా ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చారని ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ లో ఒక కార్నర్ లో వచ్చాయి. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్ కి ఎవరికి ఏ అండ్ బి బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు. ఇండివిజువల్ గా ఎవరికి రాలేదండి, ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్ గా ఎవరికి రాలేదు. తీసుకుంటే మీ పరిస్థితి ఏంది? తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి, ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే అయింది, వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి. అది ఒకసారి ఆలోచించుకోవాలి, చెయ్యండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ అండి, బ్లాక్ మెయిల్. ఎందుకంటే అదే పల్లెటూరుకి వెళ్ళి నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను అని అన్నారు అనుకోండి, ఇది ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పక్కా పట్టా ఉన్నది, ప్రైవేట్ ల్యాండ్. అదే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కేసులు అయితే అని ఇంట్లో కూర్చుంటారు. లేదండి, నేను ఇప్పుడు